guys, welcome back to our channel Chandudi Vlogs. సో ఈరోజు ఏంటి అంటే మేము యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మాది ఈ రోజుతో అయితే 11 years ఆఫ్ లవ్ యానివర్సరీ అనమాట. సో వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ లవ్ యానివర్సరీ టుడే. సో చూడండి ఎలా అయితే డెకరేట్ చేశానో మీరే చూడండి అంతా ఎలా ఉంది అనేది. చూసారుగా చాలా బాగుంది కదా. సో చూడండి అంతా కూడా కేక్ అనేది తీసుకొచ్చాము. అండ్ మాది ఒకటైతే మిస్ అయింది, 11 years యానివర్సరీ అన్నది పెడదాం అనుకున్నాం, బట్ మాకు దొరకలేదు. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. సో ఇంక పెట్టలేదు అనమాట. రండి ఇంకా అలా ఇల్లు మాట్లాడుకుందాం. సో తినే మా హస్బెండ్ అనమాట. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా, ఇన్ని చాలా ఇంట్రోవర్ట్ అండి. బయటకి ఎక్స్ట్రోవర్ట్లా కనిపిస్తాడు కానీ చాలా ఇంట్రోవర్ట్ అనమాట. సో ఇప్పుడు 4 గోళ్ళ మధ్యనే కాకుండా ఇలాగా నేచర్లో సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది సార్ ఎందుకో. సో ఇంకా అందుకే మేము ఇక్కడికి అయితే వచ్చాము. అండ్ మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చిత్రం అయితే రెడ్ వేసుకున్నాము. రెడ్ అనేది లవ్కి ఒక ఏమంటారు సింబల్, లవ్కి సింబల్ కాబట్టి ఈరోజు మేము రెడ్ అయితే వేసుకున్నాము. ఎలా ఉన్నారు అందరూ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇంకా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మన కేక్ అయితే కరిగిపోతుంది. సో అందుకే ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే మాట్లాడుకుందాం. ఓకే బై గైస్. అనమాట. సో చూస్తున్నారు కదా మీరు కూడా. సరే చూద్దాం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ కేక్ కటింగ్ అయితే చేసుకున్నాం. 11 years ఆఫ్ లవ్ యానివర్సరీ అనమాట మాది. వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ లవ్ యానివర్సరీ. చెప్పండి ఇంకేంటి మరి, ఎలా ఉన్నారు ఏంటి, అందరూ ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి బయటకు వచ్చి. ఏంటి మరి మీకు ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? 11 years ఆఫ్ లవ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు కదా, సో మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. నిజంగా క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? నువ్వు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగడానికి వచ్చావు, ఇక్కడికి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చావా? సెలబ్రేట్ అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు వరకు కూడా మనకి ఇన్ని ఇయర్స్ నుంచి లవ్లో ఉంది. సో ఇప్పుడైతే మనం అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత మనం చేసుకున్నాం, అంటే 11 years అయిన తర్వాత చేసుకున్నాం. అంతకుముందు మనం అసలు ఇప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోలేదు కదా. చేసుకున్నామా? లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి చేసుకుంటున్నాం. అసలు మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఒకసారి కూడా మనం యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోలేదు. చేసుకున్నాం, కేక్ కటింగ్ అయితే చేసుకున్నాం. కేక్ కటింగ్ చేసుకోలేదే, ఇంట్లో కేక్ కటింగ్ అయితే చేసుకున్నాం. అవునా? లవ్ యానివర్సరీకి చేసుకున్నామా? యా, ఒకసారి రెడ్ వెల్వెట్ కేక్ తెచ్చాము, ఐడియా వచ్చిందా? ఐడియా కాకినాడలో ఉన్నప్పుడు అది తెచ్చాము, బట్ అది యానివర్సరీ అంటే వెడ్డింగ్ యానివర్సరీ తెచ్చుకున్నాం. లవ్ యానివర్సరీ మనం అసలు సెలబ్రేట్ చేసుకోలేదు, అయితే అసలు గుర్తులేదు. అండ్ ఇప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలా ఒక్కొక్కసారి బయటకు వచ్చి చేసుకుంటే, బయటకు వచ్చి టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చూసారు కదా అసలు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది వచ్చారో చూడండి మీరు.
పార్క్ అన్నది రోజు చాలా మంది వస్తూనే ఉంటారు. వీకెండ్స్ మొత్తం బిజీ లైఫ్ గడుపుతూ ఉంటారు. అండ్ వీకెండ్స్లో అయినా సరే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కదా అని చెప్పి ఇలా పార్క్తో వస్తూ ఉంటారు. మీరు మాట్లాడేది అంత మాటలు అదే కదా, కానీ నాకు ఏంటి అంటే బయటికి అంటాను బట్ ఏంటి అస్త మాటలు నన్ను ఈ మధ్యన అంటున్నాను బయటికి తీసుకెళ్ళమని అంటున్నానా? లేదు, లేదు. బట్ పాస్ట్ లో మొత్తం అంతే కదా. అయితే వచ్చింది ఎక్కడికంటే బొటానికల్ గార్డెన్ అండి. ఈ గార్డెన్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఫుల్ ఆఫ్ ట్రీస్ అనమాట. ఇది ఒక పార్క్ టైప్లో ఉంటుంది కానీ చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుందండి. మనం వస్తే వీక్ డేస్లో రావచ్చు కానీ సండే టైం అయితే అసలు ఖాళీ ఉండదు. బట్ కుదిరేది అప్పుడు కాబట్టి అందరికీ ఇంకా ఆ టైంలోనే వస్తారు. సో మార్నింగ్ నుంచి కూడా ఈ గార్డెన్ అయితే ఫుల్ రష్గా అయితే ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఈవినింగ్ టైం అయితే ఇంకా అసలు చెప్పడం అవసరం లేదు, ఫుల్ ఇంకా అసలు ఖాళీ కూడా ఉండదు. ఎటు చూసిన జనమే ఉంటారు, ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడైతే అందరూ కూడా ఫుడ్ అది తెచ్చుకుని తింటున్నారు. చాలా ఎలా ఉందంటే ఒక కార్తీక మాసంలో గార్డెన్ పార్టీస్ పెట్టుకుంటారు చూడండి, అలా ఉందన్నమాట ఇదంతా కూడా. సో మీకు ఒకసారి మొత్తం లుక్ వేస్తాను ఎలా ఉంది అనేది. ఒకసారి ఇట్రా ఇంకిట్రా ఇంకో మాట్లాడాలి. మేమైతే మార్నింగ్ వచ్చాము, ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇంక ఈవినింగ్ వచ్చి చేసుకుందాం కానీ ఆఫ్టర్నూన్ అంట 1:30 దాటింది, 1:30 ఇంకా ఆఫ్టర్నూన్ అంట. సో ఈవినింగ్ అయితే ఏమవుతుంది అంటే చాలా రష్ ఉంటుందండి, అసలు ఖాళీ కూడా ఉండదు. ఇంకా అందుకోసమని మేము మార్నింగే ప్లాన్ చేసుకున్నాము. ఈవినింగ్ కూడా బాగుంటుంది, కూల్గా క్లైమేట్ అది. బట్ మనం చెప్పక్కర్లేదు రష్ ఎలా ఉంటుందో. హైదరాబాద్ అంటేనే ఫుల్ ఆఫ్ రష్ అసలు, ఇంకా చెప్పనవసరం లేదు. ఇంక ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తాం. లంచ్ చేసిన తర్వాత చూడాలి, ఫుల్గా స్నాప్ వేసి పడుకోవడం. ఇంకా సండే ఫుల్ పడుకుందాం. సండే ఈరోజు రెస్ట్ తీసుకుందామా, ఈవినింగ్ మళ్ళీ అడిగానే వెళ్దామా, నాకు అందలేదమ్మా, మాలికి తీసుకెళ్దామా? నాకేం అక్కర్లేదు. బాయ్, గుడ్ నైట్. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.